మరి పెద్దలకు, యవనస్తులకు, స్త్రీలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. ఆయా ప్రాంతము నుండి మరి మీ గ్రామానికి మేమందరం కూడా వచ్చేసాం. ఒక విషయాన్ని చెప్పడానికి మేమందరం కూడా మీ గ్రామానికి తెలియచేయడానికి మేమందరం కూడా వచ్చేసామండి. మన జీవిత కాలంలో మనిషి ఎన్నిటినో తెలుసుకుంటున్నా ఈ బ్రతుకు కాలములో అనగా నిజమైన దేవుణ్ణి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినది ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకనగా మనిషి భూమి మీద ఎన్నిటినో ఆలోచిస్తూ, ఎన్నిటినో పరిశీలనిస్తూ, ఎన్నిటినో తెలుసుకుంటున్న మనిషి మరణించిన తర్వాత మనం ఏ లోకానికి వెళుతామో, ఎక్కడ ఉంటామన్నది నిజమైన దేవుణ్ణి తెలియచేయడానికి ఇదిగో మీ గ్రామానికి సేవకులను, సంఘమంతటి కూడా మీ గ్రామానికి మేము అందరం కూడా వచ్చేసాం. ఎందుకనగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ప్రకారంగా మీ గ్రామానికి మేము అందరం కూడా వచ్చేసామండి. అనగా యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరికీ దేవుడు, ఆయన ద్వారా సమాధానమైన సువార్త ప్రకటించడానికి లోకానికి వచ్చాడు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇదిగో నశించిన దాన్ని వెతుకు రక్షించుటకు వచ్చాడు. మనమందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి నశించిపోకూడదని, మనమందరం కూడా స్వర్గానికి, వైకుంఠానికి చేరాలని మనమందరం కూడా 2000 సంవత్సరాల క్రితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదగా వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి. ఇదిగో పాప భారం, మనం పాపం వెళ్ళిపోవాలంటే, మనం పాపాలుగా పరిశుద్ధులుగా ఉండాలంటే యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకొని ఇదిగో పంచుతున్న ఈ కరపత్రాల ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకొని చక్కగా మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని తెలుసుకొని ఆయన గురించి తెలుసుకుంటే వైకుంఠానికి, స్వర్గానికి చేరుతాం. లేదనుకుంటే మన బ్రతుకు కాలంలో ఈ విధంగా ముగిశామనుకోండి, భయంకరమైన పాతాళ గుండానికి జారకుండా తప్పదు. కాబట్టి పెద్దలారా, అమ్మలారా, అక్కలారా, ఒక విషయాన్ని మేము తెలియచేయడానికి వచ్చాము. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. మానవులందరి కోసం ఇదిగో పరలోకానికి, వైకుంఠానికి చేరాలంటే మనం అందరం కూడా యేసును నమ్మాలి. యేసును నమ్మితే నిత్య జీవము, యేసును నమ్మితే పరలోకం, యేసును నమ్మితే పాపాలు వదిలేసుకొని, యేసును నమ్మితే మనం పరిశుద్ధులుగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి విలువైన ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయక యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని తెలుసుకొని ఆయన గురించి చక్కగా బ్రతకవలసిందిగా దేవుడు ఈ మాటలు మన గ్రామములో, మన కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.